రుణమాఫీ కూడా మోసం చేసిండు, దేవుని మీద ఒట్టు పెట్టి. మా మెదక్ ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, ఇడిపోతే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, చర్చి మీద మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి సగం మంది కూడా రుణమాఫీ చేయలే. ఇయ్యాల నేను అనుకుంటున్నా ఇక్కడికి వస్తాడేమో నంగునూరుకు మొత్తం రుణమాఫీ కాని రైతులందరినీ పట్టుకొచ్చి అడిగిద్దాం అనుకుంటున్నా. ఒక సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 22,000 మందికి రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డికి వచ్చి కదా బాగుండు, ఆ రుణమాఫీ కాని వాళ్ళని 22,000 మందిని పట్టుకుని వచ్చి అడుగుదాం అనుకుంటున్నాను. అయిపోయినట్టు కదా, దేవుడి మీద ఒట్టు పెట్టింది కదా. మరి యాదాద్రి దేవుడి మీద ఒట్టు పెట్టిన బిడ్డ, మరి ఒక్క నా కాన్స్టిట్యున్సీలనే 22,000 మందికి రుణమాఫీ కాలేదని మొత్తం 22,000 మందిని ఇంటికి పట్టుకొని వద్దాం అనుకుంటున్నా. ప్లే కార్డులు పట్టుకొని 22,000 మందిని పట్టుకొస్తే అప్పుడు ఏం చెప్తారో చెప్పాలి కదా. చెప్పినాకనే పొందుతాం, ఇక పొందించేది లేదు. ఇక ఇచ్చినవా ఇయ్యలేదా ఎప్పుడుతో చెప్పాలి. ఇక మరి చేసినా అని చెప్తున్నావు కదా. ఇక ఎంతమంది పోలీసులను తెచ్చుకుంటాడో, ఎంతమందిని పట్టుకొని వస్తాడో, గాలి మోటార్లు వస్తాడో, ఎట్లా వస్తాడో రానిగా చూస్తాం. రుణమాఫీ కూడా మోసం చేసిండు, దేవుని మీద ఒట్టు పెట్టి. మా మెదక్ ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, ఇడిపోతే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, చర్చి మీద